వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఒక చిన్నారి మిస్ అయి 2 వారాలు పూర్తవుతోంది. ఈ 2 వారాల నుంచి ఆ పాప ఎక్కడ అనేటువంటి ప్రశ్న కోట్లాది మందిని తొలిచివేస్తోంది. సో ప్రతిరోజు కూడా ఒక అంతు చిక్కని మిస్టరీ లాగానే ఇది మిగిలిపోతుంది. ఇవాళ ఏమైనా ఆచూకీ లభిస్తుందా, లేకపోతే ఇవాళ ఏమైనా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు పడుతుందా అని చెప్పి గత 2 వారాలుగా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు వారి తల్లిదండ్రులే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ. సో జ్ఞానేశ్వరి ఇటీవల కాలంలో ప్రతి నోట నానుతున్నటువంటి పేరు. ఎందుకంటే మీడియాలో దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం, చర్చ, కొంతమంది ఊహాగానాలు, కొంతమంది అయితే తెలిసి తెలియనటువంటి అంశాలను చెప్పడం, లేకపోతే రకరకాల ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రచారం చేయడం కూడా జరుగుతూ వచ్చింది. వాస్తవానికి ఆ పాప జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే మొత్తం కూడా ఇప్పటి వరకు 2 వారాలు గడిచాయి. అటు తుని నుంచి నర్సీపట్నంకు వెళ్ళేటువంటి మార్గంలో తునికి సంబంధించిన దాదాపు ఒక 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి తోటలో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, జ్ఞానేశ్వరి వాళ్ళ ఒక పెంపుడు కుక్క అక్కడ ఉంటున్నారు. సో జ్ఞానేశ్వరి ఆ రోజు మిస్ అయిన రోజు అంటే 6వ తేదీన 11:30 గంటల సమయంలో వారి తండ్రితో కలిసి ఇంటికి రావడం, ఆయన అక్కడ వదిలేసి వెళ్ళడం మాత్రం సీసీటీవీల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత 12 గంటల ప్రాంతం లోపు అక్కడ నుంచి మళ్ళీ ఆయన వదిలి వెళ్ళిన తర్వాత ఆ పాప వెనక్కి అంటే ఆయన వచ్చినటువంటి మార్గంలోనే వెళ్ళే ప్రయత్నం చేసినట్లుగా కొంత దూరం వెళ్ళడాన్ని మాత్రం మనకు ఆ సీసీటీవీ విజువల్స్లో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో అక్కడి వరకు స్పష్టత ఉన్న ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటికీ మాత్రం తేలలేదు. ఎందుకంటే కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గణేష్ భవానీల కుమార్తె ఈ జ్ఞానేశ్వరి, వారు ముద్దుగా జాను అని చెప్పి పిలుచుకుంటున్నటువంటి పాప, ఆమె మిస్ అయింది. సో మిస్ అయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం రియాక్ట్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు ఫారెస్ట్ అధికారులను కావచ్చు, పోలీసులకు సహకారంగా రియాక్ట్ అవ్వాలని చెప్పి ఆదేశించడం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి రావడం మనం చూస్తుంటాం. మావోయిస్టులను జల్లెడ పట్టేందుకు అడవి ప్రాంతంలో 100 మంది కూంబింగ్ నిర్వహించడం మనం చూస్తుంటాం, విన్నాం. కానీ ఈ జాను కోసం 100ల సంఖ్యలో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి మరీ వెతికారు. మామూలుగా కాదు అసలు. ఆ అటవీ ప్రాంతం ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్న తోట ఉందో, ఈ తోటకు సమీపంలో ఇక ఎత్తైనటువంటి కొండలు, అక్కడి నుంచి మొత్తం కూడా ఫారెస్ట్ మొదలవుతుంది. ఆ ప్రాంతంలో ఎక్కడ ఆ తోట దాటి బయటకు వెళ్ళినా మళ్ళీ తెలుసుకోవడం కూడా అంత సులువైనటువంటి ప్రయత్నం కాదు. అయినప్పటికీ ఎక్కడైనా సొమ్మసిల్లి పడిపోయిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఒక ఎండ్ కావాలని చెప్పి 2 వారాల నుంచి పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. కానీ కనిపించట్లేదు, కెమెరాలకు చిక్కట్లేదు, మనుషులకు సమాచారం అందట్లేదు, తల్లిదండ్రులకి ఆచూకీ లేదు, పోలీసులకు ఎలాంటి క్లూ దొరకట్లేదు. ఏం జరిగి ఉంటుంది అసలు? జ్ఞానేశ్వరి ఇంకా అసలు సజీవంగా ఉందా లేదా? ఉంటే ఎవరైనా అపహరించుకుపోయారా, లేకపోతే అటవీ జంతువులు ఏమైనా చేశాయా అనేటువంటిది ఇప్పటి వరకు తేలట్లేదు. సో పోలీసులు అలా అని చెప్పి దీన్ని వదిలేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఏదో ఒక క్లూ దొరక్కపోద్దా ఈ కేసులో అనేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా దొరకట్లేదు. సో ఎక్కడ లోపం ఉంది అంటే ప్రయత్నం సక్రమంగా చేయట్లేదా అంటే అది కాదు, చేస్తున్నారు ప్రయత్నం. సో ఎక్కడ ఏం జరిగింది
అసలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు ఎదురైనటువంటి అనుభవం ఏంటి? ఫారెస్ట్ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? అసలు ఈ పాప మిస్ అయిన కొన్ని రోజులకే పెంపుడు కుక్క కూడా ఎందుకు చనిపోయింది? చనిపోయిన కుక్కకు పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం నివేదిక ఏం చెబుతోంది? ఎవరి మీద పోలీసులకు అనుమానం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని సెల్ ఫోన్ల సంబంధించినటువంటి సమాచారాన్ని ట్రాక్ చేయగలిగారు, ఏం రాబట్టగలిగారు అనేటువంటిది ఇప్పుడు అందరినీ కూడా ఇంకా ఉత్కంఠకి కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు మనం చూసాం చాలా కిడ్నాప్ కేసులు కానీ లేదా మిస్టీరియస్ డెత్ విషయాల్లో కూడా ఏదో ఒక క్లూ దొరకడం, వాటిని పట్టుకోవడమో లేకపోతే ఇంకేదైనా గుర్తించడమో ఇట్లాంటివో సహజంగా తెలుస్తుంటాయి. కానీ ఈ విషయంలో మాత్రం అనుకున్న పురోగతి అయితే మాత్రం సాధించలేకపోతున్నారు. అందుకు కారణం ఏంటి? క్రూర మృగాల, కొండ చిలువలు లాంటి పాముల, లేకపోతే ఇంకెవరైనా తీసుకెళ్ళిపోయారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది మాత్రం తేల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నా కానీ ఎక్కడ ముందుకి కదలనటువంటి పరిస్థితి నెలకొనుంది ఇప్పటి వరకు అయితే మాత్రం. సో ఇటు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నారి ఆచూకీ తెలుసుకోవాలి, సమాచారం రాబట్టాలి, ఆ తల్లిదండ్రులకు చెప్పాలి అనేటువంటి ప్రయత్నం అటు పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ వివిధ శాఖల ద్వారా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తెలియట్లేదు. సో ఇప్పుడు ఆ పాపను ఎవరిని ఎత్తుకెళ్ళారా, అటవీ జంతువులు ఏమైనా చేశాయా, లేకపోతే ఇంకేమైనా దీని వెనక తెలియనటువంటి అంశం దాగుందా అనేది అయితే మాత్రం తెలియట్లేదు. ఈలోపు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పటి వరకు ఏం జరిగింది? అసలు 6వ తేదీ మిస్ అయినటువంటి పాప 2 వారాల అవుతున్నప్పటికీ కూడా ఇన్ని వందల మంది పోలీసులు గాలిస్తున్నప్పటికీ ఎందుకు ఏ సమాచారం కూడా ఎలాంటి పురోగతి ఈ కేసులో లభించట్లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతోంది. సో అసలు పోలీసులకు ఉన్న అనుమానం ఏంటి? తల్లిదండ్రులు చెప్తున్న వర్షన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే ఏం అర్థమవుతోంది, ఏం జరుగుండొచ్చు? వీటన్నిటికి సంబంధించి కూడా మనతో మరింత విశ్లేషణ కూడా అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు